నమస్తే, వెల్కమ్ టు హైసియా ఈటెక్ సిరీస్ క్యాంపస్ టు కార్పొరేట్. సో మనం హైసియా ఈటెక్ సిరీస్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క టెక్నాలజీకి సంబంధించిన అంశాలను గత కొన్ని వారాలుగా మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం. ఆయా టెక్నాలజీస్ పట్ల అవగాహన పెంపొందించుకునే ప్రయత్నం చేశాం. ఇవాల్టి స్పెషల్ థీమ్ క్యాంపస్ టు కార్పొరేట్. టెక్నాలజీస్ నేర్చుకోవడానికి భిన్నంగా అసలు మనం కళాశాల జీవనం తర్వాత కెరీర్ ప్రారంభంలో ఏం జరగబోతోంది. సో ప్రతి ఒక్కరి జీవన చక్రంలో కళాశాల జీవితం ఒక మరపురాని మధురమైన ఘట్టం. ఓవైపు భావి జీవన గమనాన్ని లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమయ్యే డిగ్రీ పట్టా కోసం పోరాటం, మరోవైపు స్నేహితులు, పార్టీలు, పిక్నిక్లు, కాలక్షేపాలు. వెరసి క్యాంపస్ డేస్ ఆర్ ది హ్యాపీయెస్ట్ డేస్. అయితే మొదటి 2-3 ఏళ్ళు సరదాగానే గడిచిపోతుంది. ఫైనల్ ఇయర్లో ప్రవేశించిందే తడవు, టెన్షన్ మొదలవుతుంది. కళల ప్రపంచం నుంచి వాస్తవిక ప్రపంచంలో అడుగెడటం అన్న తలంపుతోనే భయాందోళనలు, సంశయాలు, గాభరా ఇవన్నీ చుట్టుముడతాయి. మనం నేర్చుకున్న విద్య, విజ్ఞానం కెరీర్లో ఎంత మేరకు ఉపయోగపడుతుంది, మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉద్యోగ అవసరాలను ఎంత మేరకు తీర్చగలుగుతాయి, సహోద్యోగులతో, పై అధికారులతో ఎటువంటి సమస్యలు వచ్చి పడతాయి, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఇలాంటి అనేక సమస్యలు, సందేహాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇంటర్వ్యూ సమయంలోనే ఎంతోమంది ఇటువంటి సంశయాలతో రాణించలేకపోవడం కూడా చూస్తూ ఉంటాం. సో ఈ తరహా సమస్యలకు పరిష్కారం అనుభవజ్ఞులతో సలహాలు తీసుకోవడం, సంప్రదింపులు జరపడం. దీన్నే కెరీర్ గైడెన్స్ లేదా కెరీర్ కౌన్సిలింగ్గా, మెంటారింగ్గా కూడా అభివర్ణిస్తూ ఉంటారు హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ భాషలో. అందుకే ఇవాల్టి హైసియా ఈటెక్ సిరీస్లో క్యాంపస్ టు కార్పొరేట్ ఈ శీర్షికతో అనుభవజ్ఞులైన హ్యూమన్ రిసోర్సెస్ అంటే హెచ్ఆర్ ఎక్స్పర్ట్స్, అలాగే తాజాగా కెరీర్లో ప్రవేశించిన 2 మెరికల్ లాంటి యువ ప్రతిభావంతులతో ఇంటరాక్టివ్ షో నిర్వహించాలి అని సంకల్పించాం. సో ఇది హైసియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారి మానసంలో ఉద్భవించిన కార్యక్రమం. సో ఇక ఇందులో తమ నైపుణ్యాన్ని, అనుభవాన్ని మనతో పంచుకోబోతున్నారు 4 ఇందాక అంటున్నట్లుగా దిగ్గజాలు. మొదటివారు ఇన్ఫోసిస్ ట్రైనింగ్ హెడ్ అండ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ అసెస్మెంట్స్ హెడ్ ఫర్ ఇన్ఫోసిస్ శ్రీ తిరుమల గారు. అలాగే జెన్క్యూ ఈ సంస్థ హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రవి కూచంపూడి గారు. అలాగే శృతి కంధాల ఓపెన్ టెక్స్ట్ టెక్నాలజీస్లో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అలాగే లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ లూప్ రియాలిటీలో ఇంటర్న్గా తొలి అడుగులు వేస్తున్న చైతన్య. సో వీళ్ళ బ్రీఫ్ ప్రొఫైల్స్ చెప్తాను. తిరుమల హెడ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ అసెస్మెంట్స్ ఎట్ ఇన్ఫోసిస్. సో ఇన్ హిస్ టెన్యూర్ ఎట్ ఇన్ఫోసిస్ విచ్ స్పాన్స్ 23+ years, Thiru has managed many vital client relationships for the financial services Europe-based accounts before taking on the current role of Head of Education Training and Assessments. So in his role of Head of ETA, he drives various learning interventions aggressively to enable employees to be future ready. So in this journey of creating next gen learning experiences, Tirumala is doing an extremely fantastic job. Welcome sir. Then we have Ravi Garu. He is head of the HR function at GenQ. He has over 17 years of human resources experience in diverse industries like consulting, engineering and product development. Prior to joining GenQ, he worked for global organizations like Honeywell and Deloitte. ఇంకా శృతి ఉన్నారు మనతో. షీ ఈజ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ ఓపెన్ టెక్స్ట్ టెక్నాలజీస్. సో షీ ఈజ్ ఎ 2020 గ్రాడ్యుయేట్, జస్ట్ పాస్ అవుట్ అనమాట కాలేజ్ నుంచి. కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ KMIT నుంచి CSC కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో డిగ్రీ సంపాదించారు. ఆ తర్వాత షీ హాస్ డన్ ఇంటర్న్షిప్ ఎట్ ఇన్ ఓపెన్ టెక్స్ట్ ఫర్ 3 months and had a full-time conversion. It has been 1 year since then. So congratulations Shruti. And మనతో ఉన్నారు ఇప్పుడు చైతన్య, intern at Loop Realty. So he is from Hyderabad and is currently pursuing bachelor's in instrumentation from Amrita University, Coimbatore. Apart from technical skills, an enthusiastic photographer and content creator. So no surprises. From instrumentation to now he is into digital marketing team at Loop Realty. So welcome to all the 4 distinguished panelists. So ఇవాల్టి ఎంత డైవర్స్గా ఉంది ఈ ప్యానల్ ఇప్పటికే అర్థమైంది అందరికీ. సో
సో ఎంత డైవర్సిటీ ఎప్పుడూ చూడలేదు మనం ఐసిఐ టెక్ సిరీస్లో. ఎందుకంటే ఒక ఎంఎన్సి కంపెనీకి సంబంధించిన హెడ్ ట్రైనింగ్, అలాగే ఒక మిడ్ సైజ్డ్ కంపెనీలో హెచ్ఆర్ హెడ్, దెన్ ఒక ఎంప్లాయీ ఆఫ్ ఏ మిడ్ సైజ్డ్ ఐటీ కంపెనీ, దెన్ ఒక స్టార్టప్లో ఇంటర్న్. సో ఇంతమంది ఉన్నారంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ టు బీ ఎన్ ఎక్సైటింగ్ సెషన్. సో తిరుమల గారు, ఐ విల్ బిగిన్ విత్ యూ. సో నార్మల్గానే క్యాంపస్ నుంచి మీలాంటి వాళ్ళు ప్లేస్మెంట్స్ కోసం అక్కడికి వెళ్ళి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకురావడం ఇదంతా మనం చూస్తూ ఉంటాం. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో చాలా కొద్ది మంది మాత్రం ఉద్యోగాలు సంపాదించగలుగుతారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ క్యాంపస్ టు కార్పొరేట్ జర్నీ అనేది కొంతమందికి నెలలు, కొంతమందికి సంవత్సరాలు కూడా పడుతూ ఉంటుంది. ప్రస్తుతం మనం పాండమిక్ టైమ్స్లో ఉన్నాం. సో ఇటువంటి టైమ్స్లో ఐటీ కావచ్చు, ఆర్ ఈవెన్ నాన్ ఐటీ కూడా కావచ్చు, ఈ కార్పొరేట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో, అలాగే ఒకసారి రిక్రూట్మెంట్ అయిన తర్వాత ట్రైనింగ్ ప్రాసెసెస్లో ఎటువంటి చేంజెస్ వచ్చాయండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ లాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇది చాలా మంచి ప్రోగ్రామ్, ఎస్పెషలీ టు గివ్ గైడెన్స్ టు aspiring professionals. I think చాలా మంచి ప్రోగ్రామ్. I have seen few programs, so I'm really happy to be part of this. Thank you, sir. మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ యాజ్ టైమ్ కీప్స్ ఆన్ ప్రోగ్రెసింగ్. ద వే మనము రిక్రూట్ చేస్తాం, ఎలా రిక్రూట్ చేస్తాం క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది ఇట్ హాస్ బీన్ చేంజింగ్ ఫర్ సమ్ టైమ్. అంతకుముందు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది వేర్ ద హెచ్ఆర్ యూస్ టు గో టు ద కాలేజెస్, అక్కడ వాళ్ళ ప్లేస్మెంట్ ఏజెన్సీస్, ప్లేస్మెంట్ కంపెనీస్ ప్లస్ స్టూడెంట్స్ తో కలిసి అక్కడ ఇంటరాక్షన్స్ అయ్యి అవన్నీ అయ్యేవి. బట్ ఈవెన్ బిఫోర్ పాండమిక్ స్లోలీ ద మైండ్ సెట్ ఆఫ్ కంపెనీస్ చేంజ్ అవుతూ వచ్చింది. అంటే ఏమనిపిస్తుంది అంటే సమ్ టైమ్స్ స్టూడెంట్స్ ఫర్ రీజన్స్ వాళ్ళు కావాల్సిన కాలేజ్లో కానీ మేబీ tier 1, tier 2 కాలేజెస్ లో వాళ్ళు చదవడం వల్ల they may think that they may not be great opportunities because some of the companies may not be coming there అన్నట్టుగా. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మేము ఏమనుకుంటున్నామంటే ఈ మధ్య how do we actually expand our own recruitment process so that మనము not only going to select few colleges కాకుండా can we recruit from across the country, going to even remote places, remote colleges. సో దానివల్ల ఏమైందంటే చాలా మటుకు రిమోట్ వేస్ ఆఫ్ ఎంగేజింగ్, రిమోట్ వేస్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. బట్ నౌ పాండమిక్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇట్ హాస్ బికమ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. అండ్ రియలైజేషన్ ఎట్లా వచ్చిందంటే మనము చాలా మంది అనిముత్యాలు ఉంటుండొచ్చు, దే మే నాట్ నెసరీ బి ఫ్రమ్ ఐఐటీస్ ఆర్ అదర్ ఐవీ లీగ్ అన్నట్టుగా కాకుండా వేరియస్ రీజన్స్ మంచి స్టూడెంట్స్ మంచి డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండొచ్చు. మనం ఎలా పోయి చూడాలనేది దట్ హెస్ బికమ్ ఏ ప్రయారిటీ. సో దానివల్లనే చాలా మటుకు ఇప్పుడు మనం వర్చువల్ కాన్ఫరెన్స్ చేస్తున్నట్టుగానే వర్చువల్ ప్లేస్మెంట్స్, వర్చువల్ అసెస్మెంట్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యి we are able to kind of find out very good students whom we can actually give opportunities annattu. So I think this is going to be irreversible change. More and more opportunities will be there in a virtual way where you can engage with students, colleges. Danto paatu technology use chestu we can actually find out great talent by doing assessments, by doing interactions and everything. So those are we few changes we can clearly see, sir. సో ఇట్స్ ఇన్ ఎ వే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాం కదా, అటువంటిది జరిగిందనమాట ఈ పాండమిక్ రావడం వలన. అంతకుముందు మీరు రూరల్కి వెళ్ళేవాళ్ళు కాదు ఎక్కువ, కానీ ఇప్పుడు వర్చువల్లీ చేయడం కాబట్టి ఎక్కడి నుంచైనా ఆదిలాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఇంజనీరింగ్ కాలేజ్కనే వెళ్ళొచ్చు, లేదా శ్రీకాకుళం లోపల ఎక్కడో ఉన్న మారుమూల ప్రాంతంలో ఉన్న కాలేజ్ కూడా వెళ్ళొచ్చు. సో దట్స్ వన్ గుడ్ థింగ్ తిరు గారు. దెన్ రవి గారు, మీరు జెన్క్యూలో 17 years నుంచి హెచ్ఆర్ ఫంక్షన్ చూస్తున్నారు. అంతకుముందు కూడా మీరు యువర్ విత్ హనీవెల్ అండ్ డెలాయిట్ లాంటి సంస్థలో. సో ఈ పోస్ట్ కోవిడ్ వరల్డ్లో స్టూడెంట్స్లో ఇప్పుడు తిరుగారు చెప్పారు, కార్పొరేట్స్ ఎలా అయితే ప్రొయాక్టివ్గా నౌ దే ఆర్ లుకింగ్ ఎట్ ఈవెన్ ది హింటర్లాండ్స్ ఫర్ రిక్రూటింగ్ ది టాలెంటెడ్ గైస్. స్టూడెంట్స్లో ఎటువంటి మార్పు మీరు గమనిస్తున్నారు? ఎటువంటి కన్సర్న్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ వాళ్ళలో ఈ పాండమిక్ తర్వాత? Okay. Again, thanks for inviting for the session, Vasant garu, and you're really taken a right topic.
right at the time of when the campus hirings are picking up. So thanks. So మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకటి దెర్ ఈస్ సమ్ లెవెల్ ఆఫ్ కన్సర్న్ బిల్డింగ్ అప్ అమంగ్ స్టూడెంట్స్ అనమాట. అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మనకి ఏమన్నా నెక్స్ట్ ఇయర్లో ఆపర్చునిటీస్ తగ్గుతాయా, లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా లిమిటెడ్గా ఉంటాయా అన్న భయం ఒకటి వాట్ వి స్టార్టెడ్ నోటీసింగ్. So at least నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే the students need not necessarily worry about it. అంటే I would వాళ్ళకి స్ట్రాంగ్గా సజెస్ట్ చేసేది ఏంటంటే బీ ఆప్టిమిస్టిక్, బికాస్ మీ జెన్క్యూలో మేము హైర్ చేసే నెంబర్స్ కానీ అండ్ మోస్ట్ ఆఫ్ ద అదర్ ఇండస్ట్రీ ప్లేయర్స్ వాళ్ళు ప్రొజెక్ట్ చేసే క్యాంపస్ హైరింగ్ నెంబర్స్ కానీ ఎక్కడ తగినట్టు కనిపించట్లేదు. అండ్ ఈవెన్ ఇఫ్ యూ రీసెంట్ న్యూస్ ఆర్టికల్స్ చూస్తూ ఉంటే దేర్ సీమ్స్ టు బి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్. So opportunities will be there, and because of the situation ఏంటంటే the reach in Tirumala garu annattu the reach is much wider, and we could reach out to a lot of other regions, etc. So students optimistic ga untam anadi the very first point, because the outlook seems to be decently well. Second, ఏంటంటే since the process is all going to be virtual, people are అంటే ఇదివరకు కాలేజెస్లో మాస్ టెస్ట్ లేకపోతే మేము క్యాంపస్కి వెళ్ళి కండక్ట్ చేసే టెస్ట్ ఆర్ ఆల్ అంటే మనం ఇప్పుడు ఎలా వర్చువల్గా చేస్తున్నాం. ఎన్విరాన్మెంట్ టోటల్గా మారిపోతుంది. అంటే దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇప్పుడు మేము పర్సనల్గా వెళ్ళి చేయాలన్నా కూడా దెర్ ఇస్ నో స్కోప్. సో వర్చువల్ ఇస్ ద ఓన్లీ వే. సో స్టూడెంట్ సైడ్ నుంచి ఏంటంటే దే ఆల్సో నీడ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో ఒక వర్చువల్ వెబ్ మీటింగ్ జరిగితే ఎలా అటెండ్ అవ్వాలి. It could be very simple, and the recommendation that I'm giving is very simple, but basic logistics, so they need to ensure, they need to make sure that they have a decent broadband connectivity or a power backup. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ వచ్చే టైం కుడ్ బి ప్రెటీ లిమిటెడ్. సో లిమిటెడ్ టైం మేక్ షూర్ మీరు కరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉండి ఇంటర్వ్యూ ఫేస్ చేయగలిగారా లేదా అన్నది. సో అది బేసిక్గా మేనేజ్ చేసుకోగలిగితే, అండ్ రెస్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ that anybody needs to do throughout the year, అది సిమిలర్గానే ఉంటుందండి, బికాస్ దెర్ ఆర్ యాంపుల్ ఆపర్చునిటీస్ ఫర్ పీపుల్ టు లెర్న్ డిఫరెంట్ స్కిల్స్. ఈ న్యూ ఏజ్ స్కిల్స్ ఏంటి అనేది అర్థం చేసుకుని దే హ్యావ్ టు బి రియల్లీ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ది ప్రీ కోవిడ్ ఇయర్, దట్ ఈస్ లాస్ట్ ఇయర్, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ఇప్పుడు ఏవైతే మీరు స్టార్ట్ చేస్తున్నారో సేమ్ పేస్ ఉందండి ఆర్ యువర్ గోయింగ్ స్లో? సో ఈ టైమింగ్ వల్ల, ఎందుకంటే మన ఇప్పటి వరకు స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్ అయ్యి కాకపోవడం వల్ల దెర్ ఇస్ 1 or 2 months ఆఫ్ వేరియన్స్ ఇన్ ద స్కెడ్యూల్. సో టిపికల్ గా ఆగస్టు సెప్టెంబర్ లో స్టార్ట్ చేసేది పీపుల్ ఆర్ టేకింగ్ లిటిల్ టైమ్. ఇది అక్టోబర్ నవంబర్ కైండ్ ఆఫ్ టైం పీరియడ్స్ లో స్టార్ట్ అవుతున్నాయి కొన్ని కంపెనీస్. ఆ వ్యత్యాసం తప్ప బేసిక్ గా ఓవరాల్ గా లార్జ్ ఇంపాక్ట్ నంబర్స్ అంటూ పెద్దగా కనిపించట్లేదు. బట్ ఈ స్కెడ్యూలింగ్ వాళ్ళకి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఇప్పుడు స్టార్ట్ అవడం, దాని ప్రకారం క్యాలెండర్స్ అడ్జస్ట్ చేసుకోవడం, ఈ డిఫరెన్సెస్ మాత్రం ఉన్నాయండి. ఓకే అండి, ఓకే. నౌ ఐల్ కమ్ టు శృతి. సో శృతి, యూ హ్యావ్ జాయిన్డ్ ఓపెన్ టెక్స్ట్ యాజ్ అన్ ఇంటర్న్, తర్వాత కన్వర్షన్ ఇంటూ ది ఫుల్ టైమ్ ఎంప్లాయీ. ఏంటి నార్మల్గా అందరికీ సాధ్యపడదు ఇది, ఇంటర్న్గా జాయిన్ అయ్యి బయటకు వచ్చేస్తారు. మరి చైతన్య పరిస్థితి ఏంటి తర్వాత అడుగుతాను. సో మీరైతే సక్సీడ్ అయ్యారు, మీ మేనేజ్మెంట్ని కన్విన్స్ చేయగలిగారు, మెప్పించగలిగారు. ఏమిటి మీ సక్సెస్ సీక్రెట్ ఇన్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఇంటర్న్ టు ది ఎంప్లాయీ? హాయ్ సార్. సో సక్సెస్ సీక్రెట్ అంటూ ఐ వుడ్ సే దట్ నేను 2019 సమ్మర్లో ఇంటర్న్ లాగా జాయిన్ అయ్యాను ఓపెన్ టెక్స్ట్లో, రైట్ ఆఫ్టర్ మై 3rd year. రైట్. అది అయ్యాక లైక్ ప్రాసెస్ ఎలా అయిందంటే వాళ్ళు క్యాంపస్కి వచ్చారు అండ్ వీ హ్యాడ్ కోడింగ్ టెస్ట్ based on 2 questions. Complete ga solve cheseste, then we had a HR round, and if you go through that manaki internship opportunity ichesaru. Okay. Then ఆ టైంలో మీకు ఏమైనా స్టైఫండ్ ఇచ్చేవారా ఇంటర్న్ గా ఉన్నప్పుడు? ఇచ్చేవారు. ఓకే, రైట్. ఓకే. సో సమ్మర్లో నాకు ఇంటర్న్షిప్ డేట్స్ ఇచ్చారు, జూన్, అరౌండ్ జూన్. అది జాయిన్ అయ్యాక లైక్ మనల్ని డిఫరెంట్ బిజినెస్ యూనిట్స్ లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో మనల్ని అసైన్ చేస్తారు ఇంటూ టీమ్స్. రైట్.
అక్కడ మన మేనేజర్స్ మన స్కిల్ సెట్స్ కానీ వాళ్ళకి ప్రోడక్ట్ కి అవసరం పడేటట్టు ఏమన్నా టెక్నాలజీస్ అవసరం అయితే నేర్చుకోమంటారు, లేకపోతే ఉన్న నాలెడ్జ్ తోటి కొన్ని టాస్క్ అసైన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇచ్చిన టాస్క్ చేస్తూ పాటు ఎవ్రీ మంత్ మాకు హ్యాకర్ ర్యాంక్ లో ఎగ్జామ్ అవుతుంది. ఓకే, మళ్ళీ కోడింగ్ ఎగ్జామ్ 3 క్వశ్చన్స్ ఉంటాయి ఈసారి. ఓకే. సో బేస్డ్ ఆన్ అవర్ ఎగ్జామ్ స్కోర్ అండ్ మన టీమ్ లో ఇచ్చే పర్ఫార్మెన్స్ బట్టి మన మేనేజర్ రివ్యూస్ ఇస్తూ ఉంటారు. ఆ రెండింటిని బేస్ చేసుకొని టీమ్ లో రిక్వైర్మెంట్ ఉంటాయి ఒక ఫ్రెషర్ కి, అప్పుడు మనకి ఇంటర్వ్యూ కాల్స్ అవుతూ ఉంటాయి. సో అలా ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి అండ్ మోస్ట్లీ అరౌండ్ 4 రౌండ్స్ ఉంటాయి సార్. లైక్ ఫస్ట్ వచ్చేసి టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి, మన టీమ్ డెవలపర్స్ అడుగుతారు. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ది ఇంటర్న్స్ ఆర్ బయట నుంచి కూడా కాంపిటీషన్ ఉంటుందా? అంటే లైక్ వేరే కంపెనీస్ జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది సార్. జస్ట్ ఇంటర్న్షిప్ ఉండదు వాళ్ళకి అంతే. రైట్, ఓకే. సేమ్ దే జస్ట్ హ్యావ్ కోడింగ్ క్వశ్చన్, ద ఇంటర్వ్యూస్ అవన్నీ సేమ్ ఉంటాయి. ఓకే. సో మీరు 4 రౌండ్స్ కూడా సక్సెస్ఫుల్గా దాటారు. ఎస్ సార్. అండ్ ఎంతమంది ఇంటర్న్స్ నుంచి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు, ఎంతమంది తీసుకున్నారు ఎంప్లాయీస్గా? లైక్ నా పొజిషన్ కి ఓపెన్ ఉన్నప్పుడు we were around 10 members sir. Okay, and you are the only one to get selected or I mean సేమ్ టీమ్ లో ఇద్దరిని తీసుకున్నారు, నాతో పాటు ఇంకొక అతన్ని సెలెక్ట్ చేశారు. So 2 out of 10. Yeah. So then it's a big Again, achievement, Shruti. So okay, I'll come back to you. ఎలాగా మీరు ఎటువంటి అడ్వైస్ ఇవ్వదలుచుకున్నారు ఇలా మీ పొజిషన్లోకి రావాలనుకునే వాళ్ళకి? అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా మీరు? ఓకే. సో చైతన్య, మీరు చెప్పండి. యు ఆర్ అన్ ఇంటర్నెట్ లూప్ రియాలిటీ ఈజ్ ఏ స్టార్ట్అప్ కంపెనీ. సో ఇప్పుడు శృతి ఈజ్ ఇంటూ ఏ స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ లైక్ జెన్క్యూ ఆర్ ఆఫ్ కోర్స్ ఇన్ఫోసిస్ ఈజ్ ఏ బెహమోత్, దే ఆర్ ది లార్జెస్ట్ MNC. Then but yours is a different story. Now you are an intern at a startup, but of course you have a very dynamic promoter in Jignesh, Loop Realty. Yes. So that's your strength, Loop Realty strength. So enti మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? క్యాంపస్ నుంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ స్టార్టప్లోకి నార్మల్గా ఎవరైనా ఇన్ఫోసిస్కి వెళ్ళాలని ఒక అంబిషన్ ఉంటుంది, ఆస్పిరేషన్ ఉంటుంది. బట్ ద రీజన్ ఫర్ యూ టు జాయిన్ ఏ స్టార్టప్ ఏమిటి కారణం? స్టార్ట్అప్ అనేది ఫుల్ గా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ కాదు కదండి. సో స్టార్ట్అప్ కంపెనీస్ లాంటి కంపెనీస్ లో జాయిన్ అయితే కొంచెము వర్క్ అనేది ఇంకెక్కువ బెటర్ గా తెలుసుకుంటాం అనేది ఉంటది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద కంపెనీస్ అంటే చాలా ఎంప్లాయీస్ ఉంటారు, అండ్ ఇప్పుడు స్టార్ట్అప్ కిందకి వస్తే ఇప్పుడు నేను వర్క్ చేసే దగ్గర ఐ థింక్ వీ హ్యావ్ 22 ఎంప్లాయీస్. అండ్ 22 ఎంప్లాయీస్ విల్ వర్క్ విత్ ద మైండ్ సెట్ దట్ నేను ఈరోజు 8కి వచ్చాను 5కి వెళ్ళిపోవాలి అని కాకుండా అందరూ 22 విల్ బి వర్కింగ్ టువర్డ్స్ ద గోల్ దట్ కంపెనీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఇనిషియల్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు. రెండోది, ఒక టీమ్ మీటింగ్ పెట్టారంటే మొత్తం 22 పీపుల్ విల్ బి ఇన్ ద మీటింగ్, అండ్ మనకి మిగతా వాళ్ళు మాట్లాడే టాపిక్ తెలిసినా తెలియపోయినా బట్ యూఆర్ గెటింగ్ టు నో హౌ అ కంపెనీ ఈజ్ వర్కింగ్, ఇనిషియల్ స్టేజెస్ ఎలా ఉంటుందని చెప్పి, ఈ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఎలా ప్లానింగ్ చేస్తారు, క్లయింట్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ తెలుస్తున్నాయి. సో కొంచెం పెద్ద కంపెనీలోకి వెళ్ళిపోతే యూ విల్ బి అసైన్డ్ యువర్ వర్క్ అండ్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ యువర్ వర్క్. ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ లెర్నింగ్ కర్వ్ అనేది స్టార్ట్అప్స్ లో ఉన్నదానికి చాలా ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్డ్. ఆ రీజన్ తో ఐ హావ్ ప్రిఫర్డ్ టు జాయిన్ అ స్టార్ట్అప్ అండ్ యాజ్ అన్ ఇంటర్న్. రైట్. మరి మీరు చేస్తుందేమో ఇన్స్ట్రుమెంటేషన్ స్పెషలైజేషన్ బ్రాంచ్ మీది, మరి ఎందుకు మీరు మార్కెటింగ్లోకి వస్తున్నారు, డిజిటల్ మార్కెటింగ్ అది కూడా? అది ఇప్పుడు నేను ఇన్ దిస్ 4 years రైట్, మాకు కాలేజ్ లో మల్టిపుల్ క్లబ్స్ ఉండినాయి. సో ఈ క్లబ్స్ లో పార్టిసిపేట్ చేసేవాడిని, అండ్ నాకు ఫోటోగ్రఫీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో నేను స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను. ఇట్లాగా ఫోటో ఎడిటింగ్ కానివ్వండి, లేకపోతే పోస్టర్ మేకింగ్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేయడం, ఇవన్నీ నేర్చుకున్నాను. నేను మల్టిపుల్ గా చేశాను, కానీ ఎప్పుడు ఇలాగా కార్పొరేట్ లెవెల్లో వర్క్ చేయలేదు. ఓకే. And when there was an opportunity opening, Jignesh garu call chesaru. I contacted them, can I join? So he called and he look over my this thing profile, ante nenu chesina work chusi and is like, ivi baagunnai, can you please join us? So ala join ayyanandi. That's how my interest transition, like oka opportunity dorikindi aa interest ni develop chesukodaniki. So all the way from Amrita University in Coimbatore to Loop Realty in Hyderabad.
గుడ్ గుడ్, మంచి జర్నీ. శృతిలాగా మీరు కూడా లూప్ రియాలిటీలో అబ్జార్బ్ అయిపోవాలి యాజ్ అన్ ఎంప్లాయీ అని ఆశిద్దాం. వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో సార్, తిరుమల గారు, మీరు ఇప్పుడు ఇద్దరి ఎక్స్పీరియన్స్ విన్నారు, బోత్ శృతి అండ్ చైతన్య. సో ఇద్దరికి కూడా కోర్స్ దే హ్యావ్ టాలెంట్, అది మనకు విజిబుల్గా కనిపిస్తోంది. బట్ మీరు ఇప్పుడు అంటున్నట్లుగా రూరల్ ఏరియాస్ నుంచి, హింటర్లాండ్స్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి వీళ్ళకి కొంత తేడా ఉంటుంది. సో వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి? వన్ థింగ్ ఏమైతుందంటే వసంత్ గారు, ఇది ఇట్స్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ నౌ. అంటే నేను అనేది ఏంటంటే, జస్ట్ బికాస్ వీఆర్ కేటగరైజింగ్ రూరల్ ఏరియాస్ అని చెప్పడం ఏంటంటే, మోర్ ఫ్రమ్ ఏ వాట్ యు కాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కవరేజ్ దట్ యు ఆర్ ఎక్స్టెండింగ్. అంతేగాని ద లెవెల్, ఇట్స్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ బికాస్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ప్రతి మచ్ ఎవ్రీవన్ ఒక రకంగా ఉంది. ఈ వెదర్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నా బాగాలేకపోయినా కానీ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే ఇంటర్నెట్ లో ఉందో, ఐ కెన్ క్లియర్లీ సీ, ఫర్ ఎగ్జాంపుల్ శృతి అన్నట్టు హ్యాకర్ ర్యాంక్ ఫర్ కోడింగ్, లేకపోతే ద చైతన్య ఏదైతే క్లియర్ గా ఆర్టికులేట్ చేశాడో స్టార్ట్అప్ మైండ్ సెట్ ఏంటి అనేది, ఇవన్నీ ఐ థింక్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ బికాస్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ అవైలబుల్ ఈస్ సో మచ్. ఐ థింక్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, how do we make sure that we inculcate that habit of understanding the market, understanding the realities. మనం కాలేజ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు అన్నట్టుగా కాలేజ్ జ్ఞాపకాలు అవన్నీ ఒక రకంగా పెడితే, ద యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ హౌ వెల్ వీఆర్ యూజింగ్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? సో దాంతో ఏమైతుందంటే, మేము ఎప్పుడైతే డిఫరెంట్ కాలేజెస్ పోయినప్పుడు చాలా మంది దే ఆర్ ఏబుల్ టు బెటర్ ఆర్టికులేట్ వాళ్ళ అంబిషన్ ఏంటి, వాళ్ళ ఆస్పిరేషన్ ఏంటి, వాళ్ళ కేపబిలిటీస్ ఏంటి, వాళ్ళ కాలేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు చదువుకున్నది ఏంటి, ప్లస్ వాళ్ళకి ఓన్ ఇంట్రెస్ట్ తోనే వాళ్ళు టెక్నాలజీలో కోడింగ్ అని, ప్రోగ్రామింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఏఆర్విఆర్, ఇవన్నీ బాగా క్లారిటీతో వస్తారు చాలా మంది. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ వీ లుక్ ఫర్, రైట్? అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ కోడింగ్, ఈ ఎబిలిటీ, అనలిటికల్ ఎబిలిటీ ఎందుకు పెడతామంటే, మీరు ఇందాక శృతి చెప్పినట్టు వెన్ వీ డూ దోస్ టెస్ట్, the main objective ఏంటంటే, స్టూడెంట్స్ ఆర్ దే రియల్లీ షోయింగ్ దట్ లెర్నబిలిటీ ఆస్పెక్ట్, ఆర్ దే రియల్లీ షోయింగ్ దట్ మనము కాలేజ్ లో ఉన్నాము, కాలేజ్ అయిపోయిందంటే ఇంకా లెర్నింగ్ అయిపోయింది అన్నట్టు కాకుండా. సో దట్ ఈస్ ఓన్లీ థింగ్. అదర్వైజ్ రూరల్ ఆర్ ఎనీ అదర్ ఏరియాస్, ఈవెన్ రిమోట్ కాలేజెస్, రిమోట్ విలేజెస్, స్టూడెంట్స్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ బాగుంది. ప్లస్ చాలా మంది దే ఆర్ రియల్లీ ఎక్సైటెడ్ టు బీ అబ్రెస్ట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్, న్యూ హ్యాపెనింగ్స్. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కరు మనము మన లైఫ్ లో మనము వీఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్సింగ్ ద డిజిటల్ బూమ్ ఆర్ డిజిటల్ ఇన్వేజన్, రైట్? మన నెట్ఫ్లిక్స్ కానీ, మూవీ వాచింగ్ కానీ, లేదా బ్యాంకింగ్ ఆన్లైన్ కానీ, ఇవన్నీ మనం చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒక రకంగా ఒక ఐడియా ఆల్రెడీ వస్తుంది మనకి, ఏంటంటే ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఎట్లుంటుంది అని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐటీ అనే కాదు, ఎనీ ఇండస్ట్రీ. సో దాంతో ఏమవుతుందంటే, వీఆర్ ఏబుల్ టు రియలీ ఫైండ్ ఎగ్జైటింగ్ టాలెంట్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అండి. ఓకే సార్, ఐ డోంట్ నో if I answered your question completely, but to a large extent. So this is such an exciting topic, interesting topic. చాలా మంది మనకు ఆల్రెడీ క్యూ కడుతున్నారు టెలిఫోన్ లైన్లో, వాళ్ళ డౌట్స్ అడిగేందుకు, తీర్చుకునేందుకు. బిఫోర్ టేకింగ్ దేర్ కాల్స్ ఒక చిన్న బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఐసియా ఈటెక్ సిరీస్ క్యాంపస్ టు కార్పొరేట్. మనతో ఈ మధ్యాహ్నం జాయిన్ అయ్యారు తిరుమల ఆరోహి, ఈజ్ హెడ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ అసెస్మెంట్స్ ఎట్ ఇన్ఫోసిస్. అలాగే రవి కూచంపూడి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్ జెన్క్యూ, అండ్ చైతన్య ఇంటర్నెట్ లూప్ రియాలిటీ. అలాగే శృతి కంధాల, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్ ఓపెన్ టెక్స్ట్ టెక్నాలజీస్. సో రవి గారు, ఇందాక మన తిరు గారు చెప్పినట్లుగా టాలెంట్ ఈజ్ ప్రెవలెంట్ ఎవ్రీవేర్. ఎక్కడ టాలెంట్కి లోటు లేదు, అది రూరల్ అర్బనా అనేది ఇప్పుడు సమస్య కాదు. అండ్ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ అనేది ప్రతి చోటకి ఇవాళ మారుమూల ప్రాంతాలు కూడా థ్యాంక్స్ టు ఇంటర్నెట్ అండ్ అదర్ మీడియం చేరుతోంది. అయితే
క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జాబ్ వస్తే ఓకే, అది ప్లేస్మెంట్స్లో కావచ్చు, లేకపోతే వాళ్ళు అప్లై చేసుకుంటే జాబ్ రావడం కావచ్చు, రకరకాల సోర్సెస్. కానీ రాకపోతే ఏమిటి పరిస్థితి? నిరుద్యోగాన్ని, ఆ సమయాన్ని భరించడం ఎలా, భర్తీ చేయడం ఎలా? Okay. So that's a good question, and ఎందుకంటే a lot of people watch చేసే వాళ్ళందరికీ will be relevant. సో మనకి ఒకవేళ జాబ్ వచ్చినది, బికాస్ ఎంప్లాయబిలిటీ ఇన్ క్యాంపసెస్ మనకి ఒక 40 to 50% ఉన్న, దెర్ ఇస్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉద్యోగాలు రాకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈవెన్చువల్ గా వాళ్ళు ఎప్పుడు జాబ్ చేయాలంటే అది కాదు, బట్ దే మే బి టేకింగ్ సమ్ టైమ్ బయటకు వెళ్ళి కోర్సెస్ చేసి, ఈవెన్చువల్ గా దే మే బి టేకింగ్ సమ్ టైమ్ టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. కాకపోతే ఈ టైం ని ఎలా వినియోగించుకోవాలంటే, అట్లీస్ట్ నా థాట్ ప్రాసెస్, సో వన్, మార్కెట్ లో ఉన్న కీ స్కిల్స్ అంటే ఇప్పుడు ఏఆర్ విఆర్ కానీ, తిరుమల గారు చెప్పినట్టు డిఫరెంట్ న్యూ ఏజ్ టెక్నాలజీస్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఐఓటీ కానీ, వీటిలన్నిటి గురించి ఒక అవగాహన పెంచుకోవడం అన్నది ఈ టైం పీరియడ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీ డోంట్ నో విచ్ ఫీల్డ్ దట్ వీల్ ఈవెన్చువల్లీ బి ఏబుల్ టు గెట్ ఇన్ టు. సో అవగాహన పెంచుకోవడం ఎలాగంటే, లక్కీగా ఇన్ఫర్మేషన్ ఇస్ వైడ్లీ అవైలబుల్ కాబట్టి దేర్ ఆర్ మల్టిపుల్ సోర్సెస్. ఇప్పుడు మన ఐఐటీస్ అని కలిపి ఎన్పిటిఎల్ అని కొన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి, దట్ కుడ్ బి ఎ గుడ్ సోర్స్. అలాగే కొన్ని ప్రైవేట్ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్ లైక్ కోర్సెరా ఆర్ ఉడెమి. సో వీటన్నిటి మీద ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకోవడం అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి, బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆన్ వేరియస్ ఏరియాస్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ సెకండ్, మీకు ఉన్న ప్యాషన్ ఉన్న సబ్జెక్ట్ ఎంచుకుని దాంట్లో డీపర్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకోవడం అనేది కూడా ఇస్ అనదర్ అండర్స్టాండింగ్. దీన్ని మనం టిపికల్ గా టీమ్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటాం అనమాట. సో build basic knowledge on lot of areas and build deeper expertise in special areas. సో ఈ పీరియడ్ ని ఒకటి ఈ లెర్నింగ్ కి వాడుకోవచ్చు. సెకండ్, ఉద్యోగం రాకపోయినా దేర్ ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ టు గెట్ ద ప్రాక్టికల్ ఎక్స్పోజర్. అంటే ఇప్పుడు మనకి మార్కెట్ లో కొన్ని ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. దెర్ ఆర్ మల్టిపుల్ వెబ్సైట్స్ లైక్ అప్వర్క్ కానీ, ఫైవర్ అని కానీ, freelancer.in.com అని కానీ, మల్టిపుల్ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అటువంటి వెబ్సైట్స్ ఎక్స్ప్లోర్ చేసి, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ మేక్ మనీ, ఒకవేళ మనీ రాకపోయినా మీకు ప్రాజెక్ట్ లైవ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ట్రై టు డూ సమ్ ఆఫ్ దోస్ ప్రాజెక్ట్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. మనకి ఏంటంటే దానివల్ల ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఒకవేళ ఇండస్ట్రీకి నిజంగా జాబ్ ఆపర్చునిటీ వస్తే will we have the real life skills అనేది ఆ ప్రాజెక్ట్ ఆపర్చునిటీస్ వల్ల వస్తూ ఉంటుంది. థర్డ్, మార్కెట్ లో డిఫరెంట్ హ్యాకథాన్స్ అవి జరుగుతూ ఉంటాయి, అండ్ లుక్ అట్ ఎవ్రీ పాసిబుల్ హ్యాకథాన్ దట్ యూ కుడ్ ఈవెన్చువల్లీ అటెండ్ అండ్ ట్రై టు వర్క్ ఆన్ ఇట్. ఎందుకంటే హ్యాకథాన్స్ లో మనకి రియల్ లైఫ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్, రియల్ లైఫ్ ఛాలెంజెస్ లాంటివి ఉండడం వల్ల both in campuses and outside campuses look at these opportunities చేసుకోవడం వల్ల అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటూ పెరుగుతూ ఉంటుంది. సో ఈ పీరియడ్ వైల్ ఆఫ్ కోర్స్ ఈ అన్ని టెక్నికల్ స్కిల్స్ బ్రిడ్జ్ గ్యాప్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడతాయి, బట్ అట్ ద సేమ్ టైం వెరీ బేసిక్ రిక్వైర్డ్ ఇందాక తెలుగు గారు కవర్ చేసినట్టు. సో యువర్ బేసిక్ ఐక్యూ ఆర్ ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అన్నది చాలా క్రిటికల్ అనమాట. సో అది షార్పన్ చేసుకుంటూ ఈ స్కిల్స్ మీద ఫోకస్ చేసుకోగలిగితే ఐ థింక్ దట్ విల్ బి వర్త్వైల్ టైమ్, వర్త్వైల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అంటిల్ యూ గెట్ ఎ జాబ్. సో చాలా మంచి సజెషన్స్ మీ నుంచి అందాయి. మేబీ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ప్రస్తుతం ఏం చేయాలి అని ఒక డైరెక్షన్లెస్గా ఉన్నారో వాళ్ళకి డెఫినెట్లీ ఈ సలహాలు ఉపయోగపడతాయి. మనతో మాట్లాడేందుకు కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. మొదటి కాలర్ని తీసుకుందాం. హలో. హలో సార్. చెప్పండి అమ్మా, మీ పేరు? I'm Pujita sir. I have completed my 12th standard this year. Oh, okay. Right. Pujita. I'm going to join in BTech. Okay. Sir, coming to the point, a student join in a college based on the placement selections in the campus. Okay. Yes, selections will be different for all the colleges. The top priority will be given for IITs, NIT, and then coming to universities like VIT, SRM, like that.
even well-knowledge students will be studying in local colleges. ఓకే So, sir, in the selection process, assessments plays a major role, and apart from assessments, the interview section even plays a major role. So, if students, what should we inculcate from day one we joining the college so that we can overcome the interview easily, sir? ఓకే వేర్ ఆర్ యూ గోయింగ్ టు జాయిన్ పూజిత ఫర్ యువర్ బీటెక్? Yes, sir. I'm not yet decided. After the MCET results, I'm gonna decide it, sir. ఓకే ఓకే రైట్ గుడ్ క్వశ్చన్. సో తిరు గారు వాట్ వుడ్ బి యువర్ రిప్లై టు హర్? No, I think very nice question and very apt question. What I would suggest ante essentially how you improve your business communication skills. True. Business and చెప్పి just add చేసాను, but more importantly communication skills. How do you first of all talk about what you are doing, what you want to do, what are your aspirations? So how do you articulate that is the number one according to me. So communication skills build up చేయడం చాలా important. I think especially current generation, నేను generalize చేయట్లేదు, but we are in a hashtag Twitter or మనము emojis mindset లో ఉన్నప్పుడు how do you basically bring in that kind of open thought process around మనం ఏమనుకుంటున్నాము, ఏం ఆర్టికులేట్ చేయాలి, మన అండర్స్టాండింగ్ డిఫరెంట్ థింగ్స్ మీద ఎలా ఉంది అనేది, దట్ ఈస్ ద నెంబర్ వన్ థింగ్. The second important thing is how do you basically, especially if you are looking at getting into IT companies or any company to be frank, చాలా మంది అంటారు స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ వీళ్ళందరూ అన్నట్టు, మై వ్యూ ఈజ్ గోయింగ్ ఫార్వర్డ్ ఎనీ ఇండస్ట్రీ, I think coding is going to be extremely important. So some elements of learning programming, irrespective of మీరు ఏ బ్రాంచ్ లో ఉన్నా కానీ, ఏ డిసిప్లిన్ లో ఉన్నా కానీ, if you are able to focus on understanding a little bit of your logical thinking, mathematical knowledge brush up చేయడము, ప్లస్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ డెవలప్ చేయడము, అవి చేస్తే ఏమవుతుందంటే irrespective of whichever field you go, you have an advantage. Not necessarily always IT, even electrical, mechanical. I think everywhere nowadays programming is very much important. So communication skills, then the programming skill. Other important thing is especially awareness of the knowledge and the information. Ante how do you know what is happening in the industry? Meeru prati oka student irrespective of which college or which it is, you are already exposed to different industries. So మీరు దాంట్లో ఏమేమి అర్థమవుతుంది మీకు, వాట్ డూ యూ థింక్ ఫర్ ఐడియాస్, ఐ థింక్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇందాక మీరు వసంత్ గారు మీరు అన్నట్టు జాబ్ ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయా అనేది రవి గారు ఆల్రెడీ ఆన్సర్ చేశారు. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు యాడ్ ఆన్ టు దట్ అండ్ హౌ డు ఐ కంటెక్చువలైజ్ దట్ టు దిస్ క్వశ్చన్ అంటే, మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ విల్ బి దేర్ ఫర్ యంగ్ స్టూడెంట్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళ కన్స్యూమర్స్ నౌడేస్ ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ డిజిటల్ నేటివ్స్. అంటే వీళ్ళు ఇప్పుడు అంత పుట్టి పెరగడం అంతా డిజిటల్ టెక్నాలజీస్ లో ఉంది కాబట్టి హౌ దే థింక్, హౌ దే కమ్ అప్ విత్ ఐడియాస్ అనేది ఇంపార్టెంట్. సో ద ప్రాబ్లమ్ ఫైండింగ్ మైండ్ సెట్, general reasoning, thought process, communication and programming. I think if you are able to invest your time in this, I definitely think no matter any college, any company, I think you will have great prospects. గుడ్. సో పూజిత, మీకు సరైన రిప్లై వచ్చిందని అనుకుంటున్నాం. అండ్ ఇప్పటి నుంచే మీరు జాబ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇంకా డిసిప్లిన్ ఏ బ్రాంచ్లో జాయిన్ అవుతారో తెలీదు, బట్ అప్పుడే జాబ్ గురించిన ఆలోచన మొదలైంది. మంచి సంకేతమే అది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, యా, మీ పేరండి? నా పేరు శ్రీధర్ అండి. అడగండి శ్రీధర్ గారు. మా పాప ఐఐటికి సెలెక్ట్ అవుతుంది అని చెప్పి 11,000 ర్యాంక్ వచ్చిందండి. ఓకే అండి. అడ్వాన్స్ లో ఏ గ్రూప్ బెస్ట్ అని మీరు అడ్వైజ్ చేస్తారండి? కాల్ చేస్తారు. సో నిన్ననే వచ్చాయి రిజల్ట్స్, అంతే కదా? అవునండి. గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యువర్ డాటర్. అండ్ ఆ అమ్మాయికి ఏం ఇంట్రెస్ట్ ఉందండి? ఏ బ్రాంచ్ తీసుకోవాలని ఉంది? తను న్యూట్రల్ ఉందండి, బట్ సిఎస్సి ఇంట్రెస్ట్ ఉంది. సిఎస్సి ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మన దగ్గర అందరూ నెక్స్ట్ ట్రిపుల్ ఎట్లా ఉంటుంది? ట్రిపుల్ ఇంజనీరింగ్ ఎట్లా ఉంటుంది? మీరేం చేస్తుంటారు శ్రీధర్ గారు? మాది కంప్యూటర్స్ హార్డ్వేర్ అండి. అది హార్డ్వేర్ బిజినెస్లో ఉన్నారా? అవునండి. గుడ్. సో మీకైతే ట్రిపుల్ ఈ బెటర్ ఏమో అనిపిస్తుంది. ఆ అమ్మాయికి సిఎస్సి వైపు మొగ్గు చూపుతుంది. సో మన దగ్గర అందరూ కంప్యూటర్స్ వాళ్ళే ఉన్నారు. ఇంకేం చెప్తారు వీళ్ళు? సివిల్ తీసుకోమని ఎవరు చెప్పరేమో అనుకుంటున్నాను నేను.
అసలు గారు నాది కూడా ట్రిపుల్ ఈ అండి. నేను చేసింది ఇంజనీరింగ్ లో ట్రిపుల్ ఈ. ఓ గుడ్ గుడ్, వెరీ గుడ్. రైట్ సార్. సో ట్రిపుల్ ఈని రికమెండ్ చేస్తారా మీరు కూడా ఆ పాపకి? నో, ఐ థింక్ మెయిన్ అమ్మాయికి అంటే వాట్ డస్ షీ వాంట్ అండ్ వాట్ ఇస్ ద రీజన్ ఐ థింక్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? మోర్ అండ్ మోర్ ఐ థింక్ ఒక స్టేజ్ తర్వాత అన్ఫార్చునేట్లీ డెలిబరేట్లీ ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ అన్ఫార్చునేట్లీ, ఏమైతుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ ఎవర్ డిసిప్లిన్ ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్టుగా చాలా మంది ఇంజనీరింగ్ దాంట్లో ఏమైతుందంటే అందరూ ఐటీ ఫీల్డ్ అనుకుంటున్నారు కాబట్టి. బట్ ఐ థింక్ ఎస్పెషల్లీ ఐఐటీలో తను జాయిన్ అవుతున్నప్పుడు తన ఇంట్రెస్ట్ ఏంటి, వాట్ డస్ షీ వాంట్ డు అని దాన్ని బట్టి డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇర్రెస్పెక్టివ్ విచ్ ఎవర్ డిసిప్లిన్, ఆబ్వియస్లీ నేను ఇందాక అన్నట్టుగా అండ్ రవి ఆల్సో యాడెడ్ దాట్, రైట్? చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి లెర్న్ చేయడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిసిప్లిన్. If you are able to invest time, discipline doesn't matter. It is up to the candidate or up to the student to decide which discipline and why. I think triple E opportunities definitely baane unnai. Computer science baane untundi, electronics, especially semiconductors and the chip design and the quantum computing. Ippude a lot of people are focusing on that. So every field has its value. Merits, yeah. My suggestion is to go with your daughter's own choice. ఓకే, మన యంగ్స్టర్స్ని అడుగుదాం. బోత్ చైతన్య అండ్ శృతి, ఏంటి మీ రిప్లై అండ్ శ్రీధర్ గారికి మీరేం సజెస్ట్ చేస్తారు? మీరు చెప్పండి. ఐ థింక్ తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే షీ షుడ్ గో విత్ దాట్. ఓకే, లైక్ నార్మల్గా పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అని ఉంటుంది, పక్క ఫ్రెండ్స్ ఏం తీసుకుంటే మనం కూడా అదే తీసుకున్నాం అనుకుంటాం. బట్ తర్వాత కెరీర్లోకి లైఫ్లోకి వచ్చే ముందు కానీ తెలియదు మనం పొరపాటు చేసామా మంచి పని చేసామా అనేది. యా చైతన్య. సో తనకున్న ఆప్షన్స్ ఇస్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ట్రిపుల్ ఈ, అట్లీస్ట్ వాట్ మనం విన్న దాని వరకు. ట్రిపుల్ ఈ అనేది ఇట్స్ కాల్డ్ మదర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. అండ్ ఎస్, ఇట్స్ ఓపెన్ స్టేట్మెంట్ ఏంటంటే ఉన్న అన్ని కోర్సెస్ లోకి టఫెస్ట్ సబ్జెక్ట్ అనేది ట్రిపుల్ ఈ అంటారు. ఎందుకంటే ఓవర్ ఆల్ 4 years చాలా కష్టపడి చదువుతారు. మాతో కంపేర్ చేస్తే, ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ తో కంపేర్ చేస్తే మేము చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ షెడ్యూల్ కానీ వాళ్ళ వర్క్ కానీ చాలా హెక్టిక్ గా ఉంటది. అంటారా, all fields that you can name off, like chemical, triple E, aerospace, instrumentation, computer science, ఏది జాయిన్ అయినా కానీ అది దాంట్లో ఎక్సెల్ అవ్వకపోతే అండ్ నువ్వు కంటిన్యూస్ గా ఇంప్రూవ్ అవ్వకపోతే దెర్ ఇస్ నో ఆపర్చునిటీ. అది కాంపిటీషన్ ఇస్ బ్రూటల్. దట్స్ వాట్ వీఆర్ సీయింగ్ రైట్ నౌ. ఇప్పుడు మేము ప్లేస్మెంట్స్ దగ్గరికి వచ్చాం కదా. సో ట్రిపుల్ ఈ అనే ఒక ఫీల్డ్ లోంచి మీరు ప్లేస్ అవ్వాలి, బికాస్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ప్లేస్మెంట్. ట్రిపుల్ ఈ అనే ఫీల్డ్ లోంచి ప్లేస్ అవ్వాలి అంటే చాలా యునిక్స్ గా ఉండాలి. అండ్ యూ హ్యావ్ టు బి అండ్ ట్రిపుల్ ఈ అలాంటి ఫీల్డ్స్ తీసుకుని జనరల్ గా దే గో ఫర్దర్ స్టడీయింగ్. ఇట్స్ ఆ 4 years మీద నుంచి కాకుండా దే ఫర్దర్ స్టడీ, లెట్ ఇట్ బి మాస్టర్స్ ఆర్ ఎంటెక్ ఆర్ ఇంకేదో చేస్తారు, చేసి దెన్ దే ఫైండ్ జాబ్స్. జనరల్ గా అవుతా ఉంటుంది ట్రిపుల్ ఈ దగ్గర నుంచి చేసేది. కంప్యూటర్ సైన్స్ అనేది యా ఇమ్మీడియట్ గా యూ కెన్ గెట్ జాబ్. దట్ ఈస్ వన్ థింగ్ వీవ్ అబ్జర్వ్డ్. ఓకే, గుడ్. సో లేకపోతే ఏమవుతుందంటే ఇన్స్ట్రుమెంటేషన్ చేసి డిజిటల్ మార్కెటింగ్ రావాల్సి వస్తుంది. సో దట్స్ హౌ. అంటే నార్మల్గా మనం చాలా సందర్భాలు గమనిస్తుంటాం, మనం చదివిన చదువుకి తర్వాత మనం చేసే జాబ్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అండ్ ఎంబీఏ నేను ఏదో చదివాను, ఆ తర్వాత జర్నలిజంలోకి వచ్చేసాను. అలాగా ప్రతి ఒక్కళ్ళకి అట్లీస్ట్ 50% ఆఫ్ ది పీపుల్ విల్ ఫేస్ సచ్ ఎక్స్పీరియన్సెస్. సంధ్యశ్రీ మెయిల్ పంపించారు. Can you tell me if teaching coding for 11-year-old is helpful or not? Yeah, probably I'll try to give I'll try to attempting an answer, Vasanth garu. So coding అంటే బేసిక్ గా మనకి కంప్లీట్ కోడింగ్ ఆ ఏజ్ లో నేర్చుకోవాలా వద్దా అన్నది ఐ మీన్ ఇఫ్ వి కీప్ ఇట్ అసైడ్, కాకపోతే ఏంటంటే అనలిటికల్ ఎబిలిటీ ఏమైనా డెవలప్ చేసుకోవచ్చా ఈ కోడింగ్ వల్ల అంటే అట్లీస్ట్ దట్ ఏజ్ ఈజ్ సూటబుల్ ఏజ్. ఎందుకంటే ఈవెన్ ఐ సీ అట్ మై హోమ్ మై 8-year-old సన్ ఆల్సో దెర్ ఆర్ సమ్ ఫ్రీ కోర్సెస్ తను ట్రై చేస్తూ ఉంటాడు అండ్ హీ గెట్స్ ఎక్సైటెడ్ డూయింగ్ దెమ్ ఎట్ హోమ్. సో అండ్ చాలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా వచ్చినాయి వేర్ ద 6th, 4th, 5th స్టాండర్డ్ నుంచి కోడింగ్ నేర్పడానికి.
So basics of coding they can always నేర్చుకోవచ్చండి. And it could be a blog based coding ani. And if I take an example, US lo actually code.org and actually Infosys established one of the org non-profit initiative. They open up a free platform. So US lo school students andarki a free platform laga offer chestunaru, where all the students can log in and learn from this virtual platform. So it is coming across, so opportunities ni leverage చేసుకోవడం అనేది is a good idea if somebody wants to do it. రైట్ సార్. ఆవిడ రాసినట్లుగా ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ లేకుండా మాత్రం అటువంటి పని చేయించొద్దండి. ఇఫ్ హెస్ గాట్ ప్యాషన్ ఫర్ సచ్ థింగ్స్, అప్పుడు మేబీ మీరు కోడింగ్ లాంటివి ఆ వయసు నుంచి కూడా ఇప్పుడు రవి గారు చెప్పినట్లుగా నేర్పడం ప్రారంభించవచ్చు. శ్రీనివాస్ గారు మన తిరుగు గారికి ఒక ప్రశ్న వేశారు. ఇన్ఫోసిస్ కోసం డిసెంబర్ 2019లో సెలెక్ట్ అయ్యారట వాళ్ళ అబ్బాయి, హిస్ సన్. సో ఎప్పుడు ఆయన్ని ట్రైనింగ్కి పిలిచే అవకాశం ఉంది? Absolutely. I think once already hiring confirm అయితే మాత్రము definitely in the next couple of months the training programs will start. Essentially Ravi అన్నట్టు COVID వల్ల కొంచెము spread out అయింది this thing, but now it is back in full swing. So if you already got the confirmation letter, what I would suggest is if you can just shoot out a note to the recruitment team, they will get back to you on the dates. But I think in the next 2-3 months definitely anta backlog anta clear avutundi. So please wait for the information on that. రైట్ సార్. సాయి తేజ మెయిల్ పంపించారు. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 4th year బీటెక్ చదువుతున్నారు ఆయన. హీ హ్యాస్ డిసైడ్ టు క్రాక్ గేట్ ఎగ్జామ్, బట్ నౌ సమ్ క్యాంపస్ డ్రైవ్ స్టార్టెడ్. సో పేరెంట్స్ ఏమో ఉద్యోగంలోకి చేరు, తర్వాత గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటున్నారు. సో ఏం చేయాలి? ఆయన ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారట, వెదర్ టు గేట్ కోసం వెళ్ళటమా, ఎంటెక్లో జాయిన్ కావడమా, లేకపోతే ఉద్యోగాన్ని తీసుకోవటమా వస్తే, ఆఫర్ వస్తే. So I can take that, Prasanth Garu. My view is end of day, why do you want to study అనేది important. ఇప్పుడు నేను I am not going to, this is just purely my personal perspective. మీరు more and more you are hearing statements from big stalwarts like Elon Musk and everyone saying that we don't need degrees to get into jobs. If you are able to bring the right skill set, you will get a job no matter what your background is. సో మీరు గేట్ వెన్ యూ వాంట్ టు రైట్, ఎందుకు గేట్ చేయాలనుకుంటున్నారు? గేట్ చేసి అంటే ఎంటెక్ చేసిన తర్వాత వాట్ ఈస్ యువర్ ప్లాన్? ఇఫ్ యూ ఆర్ క్లియర్ ఆన్ దాట్, ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ గేట్. బట్ ఇఫ్ యూర్ నాట్ క్లియర్ అండ్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఐ వాంట్ టు యాడ్ ఎ డిగ్రీ టు మై వాట్ యూ కాల్ రెజ్యూమే, అట్లా అనుకుంటే మాత్రము మై సజెషన్ ఈస్ నాట్ టు గో ఫర్ ఇట్. ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ ఇంపార్టెంట్ in terms of what is your right mindset. Degree adding to the resume or kind of focusing on MTech చేసి దాని తర్వాత స్పెషలైజేషన్ చేసి దాని తర్వాత నెక్స్ట్ ఇది చేద్దామని చెప్పి క్లారిటీ ఉంటే మాత్రము గేట్ చేయడం బెటర్. బట్ ఇఫ్ యు హావ్ ఎ జాబ్ దట్ డజంట్ మీన్ దట్ యు కెనాట్ కంటిన్యూ యువర్ ఎడ్యుకేషన్. ఐ థింక్ ద గుడ్ థింగ్ ఎస్పెషల్లీ మనం ఉన్న ఈ లేటెస్ట్ టైం ఎట్లుందంటే we can do everything that we want. Even while you are in job, you can study and get another degree. While you are going for a degree, if you are clear, I think. So that is what I would suggest. If you are very clear, GATE is definitely a good idea. If it is not just for sake of degree, MTech program. ఒకప్పుడు థింకింగ్ ఉండేది ఏంటంటే ఎంటెక్ చేస్తే నెక్స్ట్ ఈ ఆపర్చునిటీస్ ఉండొచ్చు, నెక్స్ట్ యూ కెన్ గెట్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఇది అది. సో అట్లాంటివి అయితే మాత్రము మై సజెషన్ ఇస్ నాట్ గో ఫర్ ఇట్. ప్యూర్లీ మై పర్సనల్ పర్స్పెక్టివ్. రైట్ సార్. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నా పేరు జానకిరామరాజు అండి, విశాఖపట్నం నుంచి. అడగండి జానకిరామరాజు. ఏం లేదు సార్, మా అబ్బాయి ఇంటర్ కంప్లీట్ అయిందండి. ఇంటర్ ఇంటర్ కంప్లీట్ అయింది సార్. ఇంజనీరింగ్ లో సిఎస్సి లో స్పెషలైజేషన్ సబ్జెక్ట్ కింద కొన్ని సబ్జెక్ట్స్ గీతం యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేసేదండి. యాక్చువల్ గా సైబర్ సెక్యూరిటీస్ అని, ఐఓటి అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, వీటిలోని వీటిలో జనరల్ గా మాకున్నది ఏంటంటే సార్, దీంట్లో కొన్ని ఇప్పుడున్న దాంట్లో నార్మల్ గా క్యాంపస్ సెలక్షన్ కానీ వీటిలో అయితే
క్యాండిడేట్ వైజ్ కూడా స్టూడెంట్ ఏంటంటే కొంచెం కంప్యూటర్ ఫీల్డ్ లోకి వెళ్దామని ఇంట్రెస్ట్ మీద దాంట్లో సైబర్ సెక్యూరిటీస్కి వెళ్దామని ఉంది సార్. దాని గురించి కెరియర్ లో మీరు అందరూ ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు కాబట్టి మీ సజెషన్ ఒకసారి చెబుతారు. ఏ విధంగా ఉంటుంది దీంట్లో ఇంజనీరింగ్ లెవెల్లో స్పెషలైజేషన్ సైబర్ సెక్యూరిటీస్కి వెళ్తే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఒకసారి తెలుసుకుందాం అండి. రైట్ సార్, ఇవన్నీ ఇప్పుడు మనం లేటెస్ట్గా వింటున్న టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇలా మనకు చాలా వినిపిస్తున్నాయండి. వీటిలో దేని గురించి విన్నా కూడా చాలా బాగుంటుందని అనిపిస్తుంటుంది. సో అందరిలో చాలామందిలో కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. వీటిలో ఏ సబ్జెక్ట్ ఆర్ ఏ టాపిక్లోకి మనం ఎక్స్పర్టైజ్ సంపాదిస్తే కెరీర్ బాగుంటుంది అనేది అర్థం కాని ఒక $1 మిలియన్ ప్రశ్న అవుతుంది. సో ఇద్దరు చెప్పండి సార్, రవి గారు అండ్ తిరుమల గారు. సో ఒకటి సైబర్ సెక్యూరిటీ డెఫినెట్గా గుడ్ కాన్సెప్ట్ అండ్ మంచి ఏరియా అండ్ ఎక్స్పర్టైజ్ బిల్డ్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ డెఫినెట్గా ఉంటాయి. అంటే సిన్స్ తను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు, దెర్ ఆర్ 4 years ఆఫ్ టైం ఉంది కాబట్టి మనకి టెక్నాలజీస్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎమర్జ్ అవుతూ ఉంటాయి అండ్ చేంజెస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ప్యాషన్ ఉంటే ఏదో ఒక సబ్జెక్ట్ లో మనకి నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి హీ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. అంటే ఇది ఎవర్ గ్రీన్ అని అనుకోవడానికి వీల్లేదండి ఏ సబ్జెక్ట్ కూడా. రైట్, ఎవర్ గ్రీన్ అనుకోవడం కష్టం అండి. అట్లీస్ట్ ఈ తరుణంలో వెన్ థింగ్స్ ఆర్ చేంజింగ్ వెరీ ర్యాపిడ్లీ, అంటే మన టైంలో టెక్నాలజీ చేంజ్ చేయడానికి ఇయర్స్ పట్టేది, బట్ ఇప్పుడు అది చాలా ఫాస్ట్ గా ర్యాపిడ్ చేంజ్ ఉంటుంది కాబట్టి యూ కెన్ పికప్ టు లెర్న్. కాకపోతే సైబర్ సెక్యూరిటీ అనేది దిస్ ప్రాబిలిటీ యాజ్ హైయర్ ఆఫ్ అంటే ఫ్యూచర్ గ్రోత్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే విత్ మోర్ everything going online and everything going the cyber way, రిక్వైర్మెంట్ ఉండొచ్చు అని డెఫినెట్ గా ఇప్పుడు అనుకుంటున్నాం. బట్ దాంట్లో కూడా ఫర్దర్ ఎవల్యూషన్స్ వీ కెన్ యాంటిసిపేట్ టు సీ. సో ఇట్స్ ఎ గుడ్ టాపిక్ టు పికప్, బట్ అట్ ద సేమ్ టైమ్ బీ ఓపెన్ ఫర్ అంటే వేరే టెక్నాలజీస్ అవసరమైనప్పుడు నేర్చుకోవడానికి దే షుడ్ హ్యావ్ దట్ విల్లింగ్నెస్ టు లెర్న్ అన్నమాట. ఓకే సార్. సో తిరుమల గారు, ఓవరాల్గా ఇలా మనం ఎప్పటికప్పుడు కొత్త ఒక సబ్జెక్ట్ రావడం, దానికి అందరూ ఒకప్పుడు మనం జావా అని అంటే అమీర్పేట మొత్తం జావా నేర్పుతూ ఉండేవాళ్ళు. అలాగే ఇప్పుడు ఇవి వింటున్నాం మనం, ఐఓటీ అని, సైబర్ సెక్యూరిటీ అని, లేకపోతే ఇంకొకటి. సో ఇలా ఎప్పటికప్పుడు ఒక ఫ్యాడ్ లాగా అవుతూ ఉంటుంది. ఇవి ఏమిటి మీ సజెషన్ ఏంటి? అంటే ఫ్యాడ్ కాదు సార్ అది, వసంత్ గారు. డెఫినెట్లీ ఏమవుతుందంటే నేను ఇందాక అన్నట్టు ద టెక్నాలజీ ఎక్స్ప్లోజన్ ఈజ్ టూ మచ్ రైట్ నౌ. ఎందుకంటే ద పాసిబిలిటీస్ ఎస్పెషల్లీ విత్ న్యూ టెక్నాలజీస్ అనేది అసలు మైండ్ బ్లోయింగ్ గా ఉంది. రవి గారు అన్నట్టు కరెక్ట్ గా వాట్ ఈస్ ద ట్రెండ్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీ 3 to 4 years ఇన్ మై మైండ్. సో దానివల్ల ఏమైతుందంటే things definitely are going to stay. Cyber security is going to be there for some time. Cloud technologies and cloud computing for sure ఉంటుంది. ఎందుకంటే everyone is converging into cloud. Artificial intelligence, more than artificial intelligence, data science కన్నా the data analytics, data visualization అనేది కంపల్సరీగా అది ఉంటుంది. In fact, we coined a word in Infosys called learning ABCD అన్నట్టు. AI, automation, analytics, blockchain, big data, cloud, cyber security, any digital technologies, and edge computing and IoT. Right. Any of this is a good one to go for at least next 4 to 5 years. Right, but sir. within that there will be some variations. So ఏమవుతుందంటే ఇప్పుడే I don't think you need to worry. My suggestion is first basics of computers and IT foundation if you are able to set up. దాంట్లో programming మీరు అన్నట్టుగా Java, even now Java and Python are really being used quite a bit. So అవి foundation అయితే then you can move from, even if you are focused on cyber security, tomorrow cyber ఇంకేమన్నా అయితే దాంట్లో you can easily switch if you have the basics. So right, if sir. you focus on that, I think that will be useful. Okay sir, in fact time has just run out just like that. సో మనకి సమయం మించిపోయింది. ఒకసారి నలుగురికి థ్యాంక్స్ చెప్తాను, ప్యానల్ను చూపించండి. సో థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, అలాగే తిరు గారు అండ్ శృతి అండ్ చైతన్య. మిమ్మల్ని ఎక్కువగా మాట్లాడించలేకపోయాం, అందుకు
క్షమించండి. సో నెక్స్ట్ టైమ్ విల్ హ్యావ్ ఎ డీటెయిల్డ్ ఇంటర్వ్యూస్ విత్ యూ. సో ఫస్ట్ జాబ్, ఫస్ట్ లవ్, ఇలాంటివన్నీ జీవితాంతం గుర్తుండిపోయే సంఘటనలు, ఈవెంట్స్తో ఆ తర్వాత మనం ఎన్ని ఉద్యోగాలు మారినా కూడా మొదటి జాబ్లో ఉండే ఆ మజానే వేరు. కాబట్టి ఆ ఫస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్ మెమొరబుల్గా ఉండేలాగా, జీవితాంతం గుర్తుండిపోయేలాగా రూపొందించుకోవడం మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి యంగ్స్టర్స్ అందరికీ, కెరీర్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మీ ఫస్ట్ జాబ్ సంబంధించి ఆ ఎక్సైట్మెంట్ని అలాగే కంటిన్యూ చేయండి. అండ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్, ఆల్ ది కెరీర్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ప్యానలిస్ట్. వచ్చే వారం ఐసీఐ టెక్ సిరీస్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV5.